బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న మాల్యాద్రి పేముల రాబర్ట్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. ఇక 3 నెలల వాయిదా చెల్లించడంలో ఆలస్యమైంది. రాబర్ట్ డబ్బులు అడగగా ప్రస్తుతం 5,000 రూపాయలు ఉన్నాయని, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని మాల్యాద్రి చెప్పాడు. ఆ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన వేరే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను ఒక 30,000 ఇవ్వాల పేముల రాబర్ట్కి. 30,000 కూడా 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నా. 15 నెలలు ఇచ్చా. ఒక 3 నెలల నుంచి పిల్లలకి డబ్బులు అటు ఇటు పంపుకుంటే ఇల్లు మారుతా కొంచెం ఇబ్బంది అయ్యి 3 నెలలు ఆగిపోయా. అది కూడా ఈరోజు ఒక 5,000 ఇస్తాను, ఎత్తుకెళ్ళు కొదవ 4,000 రేపు 26వ తేదీ ఇస్తాను అని చెప్పా. చెప్తే వాడు నువ్వు చెప్పు, ఇదిగో దావీదు మాట్లాడుతున్నాడు, తిప్ప దావీదు మాట్లాడు అంటే నంబర్ పెట్టరా నాకు మాట్లాడతానని చెప్పా. చెప్తే అసలు నువ్వు ఏడన్నావో చెప్పు, ఏంది నువ్వు అని బెదిరించాడు నిన్న రాత్రి. ఈరోజు ఈ అబ్బాయిని పంపించాడు. వీళ్ళంతా వాళ్ళకి రౌడీలు అన్నమాట. ఆయన పెంచి ఆయన దగ్గర మందు తాగి లేకపోతే ఏదో పైసలు ఇస్తేనో వచ్చే రౌడీలు ఈరోజు వచ్చి ఏంది డబ్బులు ఇస్తానంటే అంటే 5,000 ఎత్తుకోబో, ఇప్పుడు నేను రేపు ఇస్తాను కొదవయ్యి అని అన్నా. నేను అనేసరికి అందునే ఎప్పుడో నువ్వు ఇచ్చేదని ఫ్యాట్మన్ కొట్టాడు. నేను ఎదురు దిగలిగే సపరీ చేత్తో ఉన్న కత్తి తీసుకొని పొడిచేసి పరిగెత్తాడు.